పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి 2 అప్డేట్స్ అయితే ఈ రోజు మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు చేస్తారు, అలాగే ఈ సినిమా నుంచి ఒక థియరిటికల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయ్యింది ఈ రోజు. ఆ ట్రైలర్లోని మన పవన్ కళ్యాణ్ గారు పర్ఫార్మెన్స్ ఎలాగుంది, ట్రైలర్ ఎలాగుంది, అలాగే ముందు రిలీజ్ అయిన బ్లాజా, అలాగే ట్రైలర్ టీజ్, అలాగే సాంగ్స్ ఎలాగున్నాయనేది అయితే పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ మన హైదరాబాద్లోని పోలీస్ గ్రౌండ్లో అయితే జరుపుతున్నారు. దీనికి టైం వచ్చేసి 5 అని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే అఫీషియల్గా అయితే పోస్ట్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇదంతా బాగానే ఉంది, కానీ ఒక మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలుసు. ఒక మూవీ సక్సెస్ఫుల్గా బజ్ క్రియేట్ అవ్వాలంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరగాలి. ఈ ఈవెంట్లోనే మన పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈ సినిమా మీద బజ్ క్రియేట్ అవ్వడానికి. ఎందుకంటే మనకు తెలుసు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి చాలా మందికి అయితే తక్కువ నోయింగ్ ఉంది ఫ్రెండ్స్. మన పవన్ కళ్యాణ్ సినిమా అంటే దద్దరిల్లిపోద్ది, కానీ రియాలిటీగా మాట్లాడుకోవాలంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మీద అయితే బజ్ అయితే తక్కువ ఉంది. మన హరీష్ శంకర్ గారు అయితే బజ్ క్రియేట్ చేయడంలో అయితే సక్సెస్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ మూవీ నుంచి వరుస అప్డేట్లు రిలీజ్ చేస్తున్నారు, కానీ నాకైతే ఎందుకు అర్థం అవ్వట్లేదు. సినిమా సాంగ్స్ అన్ని బాగానే ఉంటున్నాయి, కానీ యూట్యూబ్లో వచ్చేసరికి దీని మీద వ్యూస్ అనేది తక్కువగా వస్తున్నాయి. ఇంకా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అయితే బాగానే బజ్ ఉంది. మన పవర్ స్టార్ ఇప్పటి వరకు ఒక్క పోస్ట్, ఒక మాట కూడా దీని గురించి అయితే డిస్కస్ చేయలేదు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి. అలాంటి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే రేపు ఆదివారం పోలీస్ గ్రౌండ్ హైదరాబాద్లో జరుగుతున్నది. ఇందులోనే మన పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే మాటల గురించి అయితే పీకే ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం డిస్కస్ చేస్తారు, ఈ మూవీ ఎలా ఉంటుంది అనేది. హీరో హైప్ ఇస్తేనే మూవీ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతాయి. చూద్దాం అది. నెక్స్ట్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బ్లాజా వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్లో. ఈ బ్లాజాలోని గాజు గ్లాస్ సంబంధించిన ఒక డైలాగ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ ట్రైలర్లో అయితే అది పెట్టరు, ఎందుకంటే ఈ ట్రైలరు మన నార్మల్గా తీస్తారు. ఎందుకంటే అది ఒక గాజు అంటే ఒక మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాబట్టి దానికి సంబంధించిన డైలాగ్ అని అనుకుంటారు. సినిమాలో సీన్ అయినా మాత్రం ఈ జనాలు వైసీపీ వాళ్ళు వీళ్ళంతా రాంగ్ ప్రచారం చేస్తారు కాబట్టి ఈ ట్రైలర్లు అయితే దాన్ని అయితే పెట్టరు. సినిమాలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ డైలాగ్ అయితే బాగుంటుంది. ఆ డైలాగ్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు రౌడీ ఉంటాడు, రౌడీ అయిన గ్లాస్ అయిన గాజు గ్లాస్, టీ గ్లాస్ ఉంటుంది, అది ఇలా పడేస్తాడు. పడేసిన తర్వాత కింద పడి పగిలిపోద్ది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఇది నువ్వు అని అంటాడు అన్నమాట రౌడీ. పవన్ కళ్యాణ్ అప్పుడు కింద నుంచి అందులో పగిలిపోయిన మొక్క తీసి దాంతో ఇలాగ ప్యాక్ కోసి తెగే కొలిది పొదును ఎక్కువ, ఇది సైన్యం, గ్లాస్ కాదు సైన్యం అని అయితే ఆయన చెప్తాడు. ఆ డైలాగ్ వచ్చేసి మన పీకే ఫ్యాన్స్కి అయితే వెచ్చలవిడిగా నచ్చింది, కానీ కొన్ని ఆడియన్స్కి అయితే నచ్చదు కాబట్టి దాన్ని అయితే ఈ ట్రైలర్లో అయితే పెట్టరని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ టీజర్ అని వచ్చింది ఒకటి. ఇందులోని మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత అంటూ చెప్పే డైలాగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా పడింది. అందులో పవన్ కళ్యాణ్ వాకింగ్ స్టైలు, ఆయన లుక్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే వచ్చాయి. ఇది ఇప్పటి వరకు జరిగిన స్టోరీ. 3 సాంగ్స్ అయితే ఈ మూవీ నుంచి అయితే వచ్చాయి. ఫస్ట్ సాంగ్ వచ్చేసి మనకు దేకిలింగే సాలా. ఈ సాంగ్ వచ్చేసి మన డిఎస్పి ఇచ్చి పడేశాడు, పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కుమ్మేశాడు. నాకైతే ఈ వచ్చిన 3 సాంగ్లు అయితే ఈ సాంగే ఫస్ట్ అయితే నచ్చింది ఫ్రెండ్స్. అంత బాగుంది ఆ సాంగ్. ఆ సాంగ్ని అయితే ఫస్ట్ దింపారు, దాన్ని అయితే మళ్ళీ మ్యాచ్ చేయలేకపోతున్నారు మిగతా సాంగ్స్. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది, డ్యాన్స్ కూడా అద్భుతంగా ఉంది. అందులో ఈ పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా బాగున్నాయి. తర్వాత సెకండ్ సాంగ్ వచ్చి ఆరా ఆఫ్ ఉస్తాద్. ఈ ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ఈ 3 సాంగుల్లో వచ్చిన దాంట్లో కంటే ఈ సాంగ్ కొంచెం స్లోగా ఉంది. ఇది జస్ట్ ఓకే అంతే, ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయితే అవ్వలేదు. మనం అయితే జెన్యున్గా మాట్లాడుకోవాలి. ఇంకా థర్డ్ సాంగ్ వచ్చేసి కాలరెత్తరా సాంగ్. ఈ సాంగ్లోని మన దేవిశ్రీ ప్రసాద్ అలాగే లిరిక్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి.
కాకపోతే డ్యాన్స్ కంపోజర్ కొంచెం వీక్ చేశారు. సాంగ్ అయితే ఓవరాల్గా అయితే వినడానికి అయితే చాలా బాగుంది, కానీ ఈ వ్యూస్ పరంగా అయితే కొంచెం తక్కువ వచ్చి మన పవన్ కళ్యాణ్ రేంజ్కి మ్యాచ్ అయ్యేటట్టుగా అయితే రాలేదు. బీజిఎము అలాగే లిరిక్స్ ఇవన్నీ బాగున్నాయి, కానీ డ్యాన్స్ ఇంకా కొంచెం స్పీడ్గా పెట్టుంటే బాగుండు. అది కొంచెం డ్యాన్స్ కంపోజర్ అయితే చూసుకోలేకపోయాడు. ఇవేంటి విషయాలు. ఈరోజు 6:30కి అయితే మన థియరిటికల్ ట్రైలర్ అయితే రాబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి. ఫస్ట్ 6:30, ఇప్పుడు 6:30 చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మీరు ఈ వీడియో చూసేటానికి కామెంట్ చేయండి. భగత్ సింగ్ మూవీ వచ్చేసి మార్చి 19న ఉగాది రోజు అయితే రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్. దీనికి పోటీగా దురంధర్ 2 వస్తుంది. మన తెలుగులో దురంధర్ 2 ఇంపాక్ట్ ఉండదు. పాన్ ఇండియా వైజ్ గా సినిమాకి మంచి బజ్ ఉన్నా మన తెలుగులో మాత్రం మన పవన్ కళ్యాణ్ సినిమాకే మంచి బజ్ ఉంటుంది, మంచి కలెక్షన్స్ వస్తుంది. అది ఎవరిని అడిగినా చెప్తారు. కొంతమంది అయితే దురంధర్ 2 అది ఇది అంటున్నారు. మనం బాలీవుడ్ గురించి అంత ఎక్కువగా మాట్లాడకూడదు, మన తెలుగు మూవీ ఫస్ట్. కాబట్టి పవన్ కళ్యాణ్కి మన సపోర్ట్ అయితే ఉండాలి. మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి.